ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో ఇటలీపై స్కాట్లాండ్ ఘన విజయం సాధించింది. తొలి మ్యాచ్లోనే ఇటలీకి 73 పరుగుల తేడాతో ఓటమి ఎదురైంది. అంతేకాదు జట్టు కెప్టెన్ వేన్ మ్యాడ్సన్ గాయంతో మైదానం విడిచిపెట్టడం ఇటలీకి పెద్ద దెబ్బగా మారింది. ఫీల్డింగ్ టైంలో మ్యాడ్సన్ పడిపోవడంతో ఎడమ భుజం డిస్లొకేట్ అయింది. దాంతో టోర్నమెంట్లో మిగిలిన మ్యాచ్లకు ఆయన అందుబాటులో ఉంటారా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ ఓపెనర్ జార్జ్ మున్షీ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. పవర్ ప్లేలోనే 8 4లు బాదుతూ ఇటలీ బౌలర్స్పై ఆధిపత్యం చెలాయించాడు. మరో ఓపెనర్ మైఖేల్ జోన్స్ సహకారంతో తొలి వికెట్కు భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. పవర్ ప్లే చివరి బంతికి మున్షీ క్యాచ్ డ్రాప్ కావడం ఇటలీకి మరింత నష్టం చేసింది. మున్షీ కేవలం 30 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. ఇద్దరూ కలిసి 126 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 14వ ఓవర్లో మున్షీ 84 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దాంతో ఓపెనర్లు ఇద్దరూ తొలి వికెట్కు 126 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తర్వాతి ఓవర్లో 37 పరుగులు చేసిన జోన్స్ కూడా పెవిలియన్ చేరాడు. అయితే ఆ తర్వాత బ్రాండన్ మెక్ములెన్ దాటిగా ఆడి ఇన్నింగ్స్ కు ఊపిచ్చాడు. డెత్ ఓవర్లో స్కాట్లాండ్ భారీగా పరుగులు రాబట్టింది. చివరి ఓవర్లో 22 పరుగులు రావడంతో జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 207 పరుగులు చేసింది. బ్రాండన్ మెక్ములెన్ 18 బంతుల్లో 4 సిక్సర్లతో 41 పరుగులతో నాటౌట్గా నిలవగా మైకేల్ లీస్క్ 5 బంతుల్లో 22 పరుగులు బాదాడు. 208 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇటలీ ఆరంభం నుంచే ఒత్తిడిలో పడింది. తొలి బంతికే వికెట్ కోల్పోయింది. జేజే స్మర్ట్స్ కొద్దిసేపు పోరాడినా త్వరగానే అవుట్ అయ్యాడు. అంతనీ మోస్కా అవుట్ కావడంతో పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయింది. మధ్య ఓవర్లో మొనెంటీ బ్రదర్స్ కొంత పోరాటం చూపించారు. బెన్ మನೆంటీ 29 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. కానీ వరుసగా వికెట్లు పడడంతో ఇటలీ ఓటమి తప్పలేదు. మైఖేల్ లీస్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లతో ఇటలీ పతనాన్ని ఖరారు చేశాడు. కెప్టెన్ మ్యాడ్సన్ బ్యాటింగ్కు రాలేకపోవడంతో ఇటలీ ఇన్నింగ్స్ 16.5 ఓవర్లలోనే ఆల్అవుట్ అయింది. మొత్తం 9 మంది బ్యాటర్లు క్యాచ్లుగా అవుట్ కావడం విశేషం. ఈ మ్యాచ్లో స్కాట్లాండ్ 73 పరుగుల తేడాతో ఇప్పటివరకు టోర్నమెంట్లో భారీ విజయం సాధించిన జట్టుగా నిలిచింది. ఇటలీ మాత్రం తొలి వరల్డ్ కప్ మ్యాచ్లోనే ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.